ఎస్టీ జాబితా నుంచి లంబాడాలని తొలగించాలని సుప్రీంకోర్టు కోరిన నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పంపించి ఆదివాసీల పక్షాన నిలబడాలని, అదేవిధంగా ఆక్రమంగా వలస వచ్చి నివసిస్తున్న లంబాడలను ఎస్టీ కులధృవీకరణ పత్రాలు జారీ చేయకూడదని డిమాండ్తో ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తాంసి మండల కమిటీ మరియు పంచాయతీ రాయి సెంటర్ 9 తెగల సంఘాలు అంబుగవు నుంచి తాంసి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడున్న స్థానిక తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కూలేస్తున్నారు ఇక్కడ. మహారాష్ట్రలో బీసీలు ఉన్నారు, కర్ణాటకలో ఎస్సీలు ఉన్నారు, గుజరాత్లో ఓసీలు ఉన్నారు. ఇక్కడ మన దగ్గర ఎస్టీలు అవుతున్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తాంసి మండల కమిటీ ఆధ్వర్యంలో అమ్మగా అయితే తాంసి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివాసీలు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా తాంసి మండలం కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి ఏకైక డిమాండ్ తోటి ఈరోజు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 49 సంవత్సరాలుగా ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ లంబాడాలే దోచుకుపోతున్నారు. ఆ ఉద్యోగాలు దోచుకుపోవడమే కాకుండా ఇవాళ మా సంస్కృతి మీద దాడి చేస్తున్నారు, మా భూములను లాక్కుంటున్నారు, మా మహిళలను, అక్కలను, చెల్లెలను బలవంతంగా మాయమాటలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి తక్షణమే వల్ల